ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా మహిళా సాధికారతని, డ్వాక్రా గ్రూపులని మాటలు మట్టుకే చెప్పారు, చేతల్లో ప్రయోజనాలు కనపడటంలా. బ్యాంకుల నుంచి ఇచ్చే రుణాలు కావలసిన ఇచ్చే కార్యక్రమాలు చేస్తామని మాటలైతే చెప్పారు, కానీ చేతల్లో కనపడాల. గడిచిన 3 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో పావలా వడ్డీ అనే కార్యక్రమం మొదలు పెట్టబడ్డ తర్వాత నా అక్కలు చెల్లెలు ఎంత ఆర్థికంగా ముందుకొస్తున్నారో దయచేసి ఇవాళ ఇక్కడ మీ డ్వాక్రా మహిళలకు సంబంధించిన ఇందిర క్రాంతి పథానికి సంబంధించిన మహిళా నాయకులు చెబుతుంటే మా కడుపు నిండిపోతుందనే విషయాన్ని మనం చేస్తున్నాం. ఒక్కొక్క మహిళా గ్రూపుకు 5 లక్షల రుణం, 10 లక్షల రూపాయలు రుణం ఇప్పించేంత ఎదుగుదలకొచ్చారు ఇవాళ మీరు. ఒక్కొక్క మహిళ లక్షాధికారి కావటానికి ఏమాత్రము అన్ని రకాలుగాను అవకాశాలు పెరిగినాయనే ఒక నమ్మకం, విశ్వాసం వచ్చింది. ఇదే విధమైన పెరుగుదల ఉంటే ఇక్కడ ఉన్న ప్రతి మహిళ కూడా మరొక్క 4-5 సంవత్సరాల్లో లక్షాధికారి కావటానికి ఏమాత్రం ఇబ్బంది ఉండదనే విషయాన్ని సవినయంగా నా అక్కలకు చెల్లెళ్లకు మనవి చేస్తున్నాను.